తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుంది. 2004 నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా క్యాడర్ మాత్రం క్షేత్రస్థాయిలో బలంగానే పోరాడుతున్నారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. తెలంగాణలో బలమైన పక్షాలుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంచాయతీల్లో పసుపు జెండా ఎగరవేస్తున్నారు. ఎందరో నాయకులు పార్టీని వదిలేసిన కార్యకర్తలు మాత్రం పసుపు జెండానే తమ ఆశాశ్వాసగా భావిస్తూ తెలంగాణ గడ్డపైన తొడగొడుతున్నారు. 2023 ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ జెండాను రెపరెపలాడించేలా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి సరైన దిశానిర్దేశం లేకపోయినా గ్రామాల్లో తమ పట్టు చెక్కు చెదరలేదని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో టీడీపీ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ టీడీపీ కేడర్ ఇంకా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉందనే చెప్తున్నారు. ఈ ప్రభావంతోనే పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి హడావుడి లేకుండా పోటీలో నిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో 9 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభావం లేదని ప్రధాన పార్టీలు చెబుతున్న పరిస్థితుల్లో ఏకంగా ఏకగ్రీవ ఎన్నికలు జరగడమే సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పాలేరు, సత్తుపల్లి, అశ్వరావుపేట సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ పంచాయతీ ఎన్నికలపైన దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోకపోయినా, అధిష్టానం పోటీకి ఇష్టపడకపోయినా కార్యకర్తలు మాత్రం గ్రామాల్లో పార్టీని బతికించుకునేందుకు తీవ్రంగా ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారని అంటున్నారు. సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో టీడీపీ నాయకత్వం పంచాయతీ ఎన్నికలపైన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. పరిషత్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని క్యాడర్ అడుగులు వేస్తుంది.